నమస్తే, వెల్కమ్ టు ఏపీ మిర్రర్ న్యూస్. సరైన ఇంటికి సరైన సిమెంట్ ఎంతో ముఖ్యం. విచక్షణతో ఆలోచించండి. రైట్ సిమెంట్ ని ఎంచుకోండి. కేసీపీ సిమెంట్, బిల్డింగ్ ద నేషన్ సిన్స్ 1958. కేసీపీ సిమెంట్, ద రైట్ చాయిస్. వచ్చేసరి క్లింకర్ అయితే సిమెంట్ అయితే 1,00,000 టన్ను డిస్పాచ్ పోతుందండి. కొన్ని 1,00,000 టన్నులు తెలుస్తున్నారు. మేము అభివృద్ధి పాటుపడలేదా? మా కుటుంబాలు ఎలా బతకాలండి? గత 25 సంవత్సరాల నుంచి చేసే వర్కర్లకి ఆ రోజు జేపీ వాళ్ళు స్కిల్ రేట్ ఇస్తే ఈ యాజమాన్యం కేవలం కొంతమంది హెచ్ఆర్ డిపార్ట్మెంట్ వాళ్ళు, నరేందర్ రెడ్డి గారు పేర్లు చెప్తున్నా మేము ఎవరికి భయపడం, కష్టపడి పని చేస్తున్నాం. స్కిల్ రేట్ ఇచ్చి వాళ్ళని కంపెనీ కింద వాడుకొని మీరు చేయండి అయ్యా మేము స్కిల్ ఇస్తామని వాళ్ళు తగ్గించేసి వాళ్ళు పొట్టగొట్టారు. వారి వైఖరి కూడా చేపించుకొని పొట్టగొట్టారు. ఈ రోజు కూడా మరీ చెప్తున్నాం, మా సివిల్ సోదరులు మేమంతా కాంట్రాక్ట్ వాళ్ళమే, వాళ్ళకు కూడా తక్షణమే హిందీ వాళ్ళ కార్డు ఇచ్చి వాళ్ళకు కూడా అన్ని సదుపాయాలు ఇచ్చి ప్రతి ఒక్కళ్ళకి 300 రూపాయలు జీతం పెంచే వరకు కూడా మా యొక్క నిరసనను ఇదే విధంగా తెలియజేస్తున్నాము. దయచేసి యాజమాన్యం వారు మా బాధను అర్థం చేసుకొని మా కుటుంబాలు మేము అందరం కూడా మీకు తోడ్పడి ఉంటామండి. మీ మీద ఎలాంటి లేదు, దయచేసి అర్థం చేసుకోండి. ఇది యాజమాన్యం దృష్టి వారికి మీడియా మిత్రుల ద్వారా, ప్రసార మాధ్యమాల ద్వారా ప్రతి ఒక్కళ్ళు తెలియజేసి మాకు సహకరించవలసిందిగా చూస్తున్నాము. గతంలో కూడా పలుమార్లు, ఒకసారి కాదండి 20 సార్లు లెటర్లు ఇచ్చాం, అన్ని విధాలుగా ఆదుకోమని చెప్పాం. సార్ ఈ రోజు ఇచ్చే పక్కన ఉన్నటువంటి ఫ్యాక్టరీ వాళ్ళు ఒక కలాసీకి వచ్చేసి ఇక్కడక్కడ 100-150 రూపాయలు తేడా ఉంది. సివిల్ వాళ్ళకి చాలా దుర్మార్గంగా చేస్తున్నారు వీళ్ళు. కాంట్రాక్ట్ లోడింగ్ వాళ్ళకు కూడా 460 రూపాయలు దాకా ఇస్తున్నారు. ఇక్కడ పక్క ఫ్యాక్టరీ వాళ్ళు ఎంత ఇస్తున్నారో అవన్నీ కూడా ఉన్నాయి, మీకు తెలుసు, తెలియదు కాదు. ఏమన్నంటేనేమో తెలంగాణ స్టేట్ వేరు, ఇది వేరు అంటున్నారు. ఇంకోటి అడిగితేనేమో జీవో అంటున్నారు. సార్ సెంట్రల్ గవర్నమెంట్ జీవో ప్రకారం మాకు ఇవ్వండి సార్. సెట్టినాడులో ఇస్తున్నారు, మీరు జీవో ప్రకారం పోయిన వాళ్ళు జీవో ప్రకారం చేయండి. మా పొట్టలు కొట్టొద్దు దయచేసి. మా బాధను అర్థం చేసుకోండి. 400 కుటుంబాలు మేము ఇక్కడ పనిచేస్తున్నామండి. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు మీ పొగ, మీ కాలి గతంలో పీల్చి మా పొలాలు పంటలు పండకుండా పోయినా కానీ మేము కంపెనీ అభివృద్ధికి తోడ్పడ్డాం. మీరు ఏదో పని దొరుకుద్దని చెప్పేసి మీరు ఎందుకు ఈ యాజమాన్యం వచ్చిన తర్వాత ఎందుకు ఇలా చేస్తుందో కాంట్రాక్ట్ కార్మికులు మాకు అర్థం కావట్లేదు. దయచేసి ఇక్కడ మేము ఒక బానిసల్లాగా చూడకుండా మేము కూడా ఈ యాజమాన్య అభివృద్ధికి తోడ్పడే వాళ్ళగా చూసి మంచి మనసుతో మా యొక్క జీతాలను, కనీస జీతాలను 300 రూపాయలు పెంచవలసిందిగా కోరుకుంటూ ప్రాధేయపడటం జరుగుతుంది.